పండుగ అంటేనే ఒక సంతోషం, ఒక సంబరం, ఒక అందమైన విషయం. పిల్లలకి కొత్త బట్టలనే సంతోషం, ఇంట్లో తీపి పదార్థాలుంటాయనే సంతోషం, మన అన్నలు, అక్కలు, బావలు, వదినలు అందరూ ఒక గూటికొచ్చి చేరుతారనే సంతోషం. కానీ అవన్నీ ఎక్కడ? అవన్నీ కనుమరుగైపోతున్నాయి. పల్లెల్లో గూడా మనం బాగా మిస్ అవుతున్నాం ఈ విషయాన్ని. కానీ ఇందులో దాగి ఉన్న సైన్స్ గూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో పిల్లలకి తెలియాలి కదా! ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఈ రోజుల్లో అయితే స్కూల్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన కల్చర్‌ని, మన కట్టుబాట్లని బాగా స్కూల్స్‌లోనే మన ఇంట్లల్లో కంటే కూడా ఈ రోజుల్లో సెలబ్రేట్ చేస్తున్నారనే చెప్పాలి. అసలు వాటి పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటే గనక, ఓహ్! ఇంత ఉందా మన మహర్షులు మనకిచ్చిన గొప్ప సంస్కృతి, మన సాంప్రదాయం అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటి ఈ పెద్ద పండుగ అంటే ఏంటి? భోగి అంటే ఏంటి? కనుమ అంటే ఏమిటి? ఫస్ట్ భోగి ఏంటో చూద్దాం. మనకి ధనుర్మాసం మొదలైన రోజు నుంచి మన ముంగిళ్ళల్లో అందంగా రంగవల్లులు వేస్తాం. వాటికి మనం వాడే వస్తువులు గుల్ల సున్నం, పసుపు, గొబ్బెమ్మ. వీటి మూడిటిని కూడా అందంగా ఉపయోగిస్తాం. కానీ వాటి వెనకున్న అంతరార్థం యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. ఈ మాసంలో మరీ ముఖ్యంగా మనకి మంచు ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కఫము, కాఫు, కోల్డ్ ఇవేమీ చేరకుండా ఉండడానికి, మన ఇంటి గడప నుంచి లోపలికి రాకుండా మనకి ఒక లక్ష్మణ రేఖలాగా ఇవి ఉపయోగపడతాయన్నమాట. తర్వాత భోగి రోజున మనం ఏం చేస్తాము? గొబ్బెమ్మల్లో వాడిన ఆవు పిడకలు వేస్తాము. అలాగే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు, అవసరం లేని వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చక్కగా వాటిని కాల్చి పడేస్తామన్నమాట. తర్వాత రోజు సంక్రాంతి. మనకి సంవత్సరం పొడుగుతా ఉపయోగపడుతున్న అందరికీ కూడా వాళ్ళు మనీ లేకో ఏ కారణం చేతైనా చేసుకోనకపోతే మనం వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఈ రోజులో మనం రిటర్న్ గిఫ్ట్స్ అంటూ ఉంటాం కదా! కృతజ్ఞతతో వాళ్ళందరికీ కూడా మనం చేసుకున్నవి ఇస్తాం. అలాగే మనకి వ్యవసాయంలో ఉపయోగపడిన పశువుల్ని కూడా గౌరవిస్తాం. వాటికి పూజలన్నీ చేస్తాం. ఈ విధమైన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనకి మహర్షులు ఎంతో చక్కగా ఒక సిస్టమాటిక్‌గా చేసుకోవడానికి ఒక ఇదిని అందించారనమాట. అలాగే కనుమ పండుగ. ఈ రోజుల్లో అది ఎలా తయారైందంటే, పక్షులు కూడా గూళ్ళు వదిలి వెళ్ళవు. అలాంటిది మనం ఎక్కడికి వెళ్ళకూడదు అని ఒక మూఢనమ్మకంలాగా ఇది మహర్షులు మనకి పెట్టలేదు. అక్కడ వెనుకున్న అంతరార్థం ఏందంటే, ఇన్ని రోజులు అలసిపోయినందుకు ఎక్కడికి ఏమీ వెళ్ళకుండా చక్కగా మనం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి. అలాగే పశుపక్షాదులు కూడా ఎక్కడికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోవాలి అనే ఒక్క ఉద్దేశమే తప్ప ఎలాంటి చెడు ఉద్దేశం లేదనమాట. ఇది మన పండుగల వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. మనము తెలుసుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. మన సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాల్ని మన పిల్లలకి కూడా అందిద్దాం. Thank you for watching. If you like the video, please like, share and subscribe.